సో ఇక్కడ ఆత్మలు శరీరాలు ఉత్పత్తికి పూర్వం అవ్యక్తాలు, స్థితి కాలంలో మధ్య కాలంలో మాత్రమే వ్యక్తములు. అంటే ఇప్పుడే. ఆ తర్వాత వినాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతాయి. మళ్ళీ అవ్యక్తాలు అంటే ఆత్మాంగ స్థితికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఈ కొద్ది కాలానికి ఎందుకు దుఃఖించడము అంటారు. సో ఎందుకు దుఃఖిస్తున్నాం అంటే అజ్ఞానం వల్ల దుఃఖిస్తున్నాం. సో అందుకని నీవు ఈ యుద్ధం చేయడానికి తిరస్కరిస్తే స్వధర్మ ఫలాన్ని, ఇంతకు పూర్వం సంపాదించిన ఈ కీర్తిని పోగొట్టుకుని స్వధర్మ త్యాగ ఫలితమైన పాపాన్ని పొందుతావు. స్వధర్మము, పరధర్మము, ఈ వర్డ్ అర్థం కావాలి మనకి. స్వధర్మము, ఇక్కడ స్వ అంటే ఎవరు? ఆత్మ. సో ఆత్మ యొక్క ధర్మం ఏంటి ఇక్కడ? దాని యొక్క దైవీ గుణాలను ధారణ చేసి జీవితాన్ని గడపడమే ఇక్కడ ధర్మము. రైటియస్ పాత్, శ్రేష్ఠ మార్గము, ధర్మము. సో ఆత్మ యొక్క స్వధర్మము, భగవంతుడు ఏ రకంగా ఆత్మని సృష్టించాడు? శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఈ 7 గుణాలు మెయిన్. ఇవే డామినేటింగ్ సంస్కారాలు మనకి. సతో ప్రధాన స్థితి, 7 అంటే సాత్, సతో ప్రధాన స్థితి. సో అప్పుడు ఏమంటున్నాడు? నీవు యుద్ధం చేయడానికంటే సంతోషంగా జీవితాన్ని గడపాల్సిన ఆత్మ ఈ రోజు గడపకుండా పరధర్మంలోకి వెళ్ళిందంటే కామక్రోధ లోభ అహంకారానికి మదమాత్సర్యానికి వశం అయింది కాబట్టే ఈ రోజు దుఃఖంలోకి వెళ్ళామంటే విషాదంలోకి వెళ్ళాం. కాబట్టి ఏమంటున్నాడు? ఈ యుద్ధం చెయ్యి నువ్వు అంటున్నాడు. ఒకవేళ ఈ యుద్ధం చేయడం గనక తిరస్కరిస్తే అంతర్గత యుద్ధం, సంకల్ప శక్తితో చెయ్యాలి. దీన్ని అలా చెయ్యాలో కూడా నేర్పిస్తాను నేను. ఈ యుద్ధం కనుక నువ్వు తిరస్కరిస్తే అంతకన్నా ముందు సంపాదించిన కీర్తిని పోగొట్టుకుని స్వధర్మ త్యాగ ఫలితమైన పాపాన్ని పొందుతావు. అంటే నా కర్తవ్యాన్ని, ఈ రోజు నాలో గనక క్రోధం ఉంది, లోభం ఉంది, సో వీటిపైన యుద్ధం చేయడానికి గనక నేను తిరస్కరిస్తే అప్పుడు ఏమైపోతుంది? ఆ పరధర్మంలోనే ఉండడం వల్ల పాపాన్ని పొందుతాము అంటున్నారు. అంటే స్వధర్మాన్ని త్యాగ ఫలితమైన పాపాన్ని, అంటే ఆత్మ స్వధర్మంలో ఉండి జీవించండి అంటున్నాడు. సో భగవంతుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తూ ఉంటాం. ఆయన స్వధర్మంలో ఉండి జీవించమని చెప్తే మనం పరధర్మంలో ఉండి జీవిస్తున్నాం కాబట్టి మీరు పాపం పొందుతారు అంటున్నారు. అందుకే జీవితంలో సంతోషం లేకుండా ఉంది.